महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ మనకి అర్ధాష్టమంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకు అనిపిస్తూ ఉంది. ఏదైతే అర్ధాష్టమంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే చతుర్థ స్థానంలో న్యాచురల్ ట్రాన్సిట్లో సహజంగానే బుధ శుక్రులు జనరల్గా అనుకూలిస్తారు. బట్ ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కానీ, అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, సమ్ కంఫర్ట్స్ విషయాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మానసిక ప్రశాంతతకి సంబంధించి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం మిగతావి చాలా ఉన్నాయిలేండి. కానీ అటు వీటిల్లో ఈ శుక్రుని యొక్క స్వక్షేత్ర సంచారం ఉండటం చాలా వరకు కూడా కొంచెం మెంటల్ పీస్ని కలిగించే విధంగా ఇక్కడ మనకి కనిపించటం, అలాగే కొన్ని కంఫర్ట్స్, వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు, డొమెస్టికల్ కంఫర్ట్స్ కావచ్చు, మైండ్ పీస్నెస్గా ఎలాంటిది వచ్చినా కూడా పర్లా అని ఒక టేక్ ఇట్ ఈజీ ఎమోషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 6, 7, 8 స్థానాల్లో మనకి ఇక్కడ చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులకు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, చంద్రబలం కనిపిస్తూ ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఈ రాశి వాళ్ళకి ఎవరో కాదు, మళ్ళీ గురుడు కూడా ఇక్కడ రాశిలోకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు లాంటివి అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్స్లో కానీ, మీ కోవర్కర్స్ కానీ, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తుంటారో వాళ్ళతో కానీ ఇక్కడ కొన్నిసార్లు కొన్ని బ్రేక్స్ లాగా, కొన్ని డిస్టర్బెన్సెస్ లాగా వస్తూ ఉంటాయి, మళ్ళీ అవే రెక్టిఫై అవుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఈ 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం మనం చూసినట్టే కనుక ఇక్కడ రుణరోగ శత్రుస్థానం స్థానంలో చంద్రుడు జనరల్గా అక్కడ ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీకు ఎదురైన సమస్యలు ఉన్నా వాటిని హీల్ చేస్తాడు. వాటి నుంచి అధిగమించి చక్కగా మీరు ముందుకు వెళ్ళే విధంగా చంద్రబలం మీకు ఇక్కడ ఈ సమయంలో ఉపయోగపడుతూ ఉంది. ఈ రాశికి మెయిన్ ఏంటంటే పంచమంలో రవి కుజుల యొక్క దోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లో ఇక్కడ మెయిన్గా చాలా వరకు కూడా అంత లెవెల్లో మనకేమీ పాజిటివ్ రిజల్ట్స్ అంతగా కనిపించట్లా. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఈ సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి వాళ్ళు కొంచెం మొండిగా ఉండటమో, లేకపోతే వాళ్ళని ఎక్కువ డిసిప్లిన్లో పెట్టాలన్నట్టు సంతానపరమైన విషయాలు కొంచెం ఇలాంటి
కొంచెం హార్ష్ఫుల్గా ఫోర్స్ఫుల్గా పిల్లల మీద మనం ఎక్కువ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయటం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కానీ అభిమానం అనేది కానీ ఇలాంటి వాటిల్లో ఎప్పుడు వీళ్ళకి అలాంటి ఆలోచనలు అలాంటి ఫీలింగ్స్ ఈ టైంలో ఉండవు. లవ్ లైఫ్కి కూడా ఇది పెద్ద ఎఫెక్ట్గా కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి ప్రవాసం, తిరుగుడికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, తిరుగుడికి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో లక్ అండ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు కష్టపడుతూ ఉంటారు కానీ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కానీ అది అంతగా ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి రావటం ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ అష్టమ స్థానంలో రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. కాబట్టి వారాంతానికి చూస్తే కనుక సమ్ యాంగ్జైటీస్, సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ లాంటివి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది ఏంటంటే నెల వస్తుంది, నెల తిరుగుతుందంటే ఈఎంఐ ఎలా కట్టాలని కానీ, సో లేకపోతే జాబ్ అండ్ ప్రొఫెషనల్ రీత్యా మన జరుగుతున్న వాటిల్లో సో మనకి ఇంక్రిమెంట్లు హైక్లు రావట్లేదని కానీ, సో ఇలాంటివి ఏవో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి జనరల్గా వాటికి సంబంధించి సమ్ టెన్స్డ్ మైండ్ని వారాంతంలో కర్కాటక రాశి వాళ్ళు పెట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఏంటంటే అష్టమ రాహు దోషం ఒకటి, కంపల్సరీగా దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆలయం దర్శనం చేసుకోవటం, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రశాంతి మంత్రం చదువుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కూడా డైలీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.